పాండురాజును కోల్పోయి వైధవ్యంతో హస్తినాపురానికి తిరిగి వచ్చిన కుంతీదేవిని, తండ్రిని కోల్పోయి అనాథలుగా ఉన్న పాండురాజు కుమారులను చూసి సత్యవతి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. భీష్ముడు కూడా ఆ పిల్లను చూసి ఎంతో దుఃఖిస్తాడు. అదే సమయంలో సత్యవతి పరాశర పుత్రుడు త్రికాలవేత్త అయిన కృష్ణద్వైపాయనుడు అనగా వేదవ్యాస మహర్షి హస్తినాపురానికి వస్తారు. ఎంతో వేదనగా ఉన్న తల్లి సత్యవతికి నమస్కరించి పుత్రశోకంతో కుమిలిపోతున్న తల్లిని ఓదారుస్తారు. ఆయన తన తల్లి సత్యవతితో మాట్లాడుతూ, అమ్మా, అన్నీ తెలిసిన దానువు, సంసారం అంటేనే క్షణభంగురం, సకల సుఖాలు అందినట్లే అంది మరి క్షణంలోనే కరుమరిగైపోతాయి. ఇక నువ్వు ఇక్కడ ఉండటం ఎంత మాత్రం మంచిది కాదు. ముందు ముందు పాండవులకు ధృతరాష్ట్ర కుమారులకు మధ్య తీవ్రమైన విభేదాలు వస్తాయి. వారు ఒకరినొకరు శత్రువులై కొట్టుకుంటారు. కౌరవుల దురాలోచనల వల్ల కురువంశానికి పెద్ద ముప్పు పొంచి ఉందని, ఆ ఘోరాన్ని చూడడం నీ వల్ల కాదు అని హెచ్చరిస్తారు. ధృతరాష్ట్రుని కుమారులు మూర్ఖత్వంతో వైరాన్ని కోరి తెచ్చుకుంటారు. భవిష్యత్తులో జరిగిపోయే ఆ భీకర యుద్ధాన్ని, ఆ దారుణాలను చూసి నువ్వు తట్టుకోలేవు అని తల్లికి వివరిస్తారు. ఆ ఘోరాలు చూడడం కంటే తపోవనానికి వెళ్ళడమే శ్రేయస్కరమని వ్యాసుడు సూచిస్తారు. ఆయన మాటల ప్రకారం సత్యవతి తన కోడళ్ళు అంబిక, అంబాలికలను వెంట పెట్టుకుని భీష్ముని అనుమతితో వ్యాస మహర్షి వెంట అరణ్యానికి వెళ్ళిపోతుంది. అక్కడ ప్రశాంత చిత్తంతో నియమనిష్టలతో తపస్సు ఆచరించి కొంతకాలం తర్వాత వ్యాస ఆశ్రమంలోనే ఆ ముగ్గురు శివ సాయుధ్యం అనగా పరమపదాన్ని పొందుతారు. హస్తినాపుర సింహాసనాన్ని, కురువంశపు తలరాతను తన చేతులతో తిరగరాసిన మహాశక్తి రాజ్యమాత సత్యవతి. ఒక జాలరి కన్యగా మొదలైన ఆమె ప్రయాణం భీష్ముని భీషణ ప్రతిజ్ఞకు మూలం, వ్యాసుని జననానికి కారణం, ధృతరాష్ట్ర పాండురాజుల ఉనికికి ఆధారం, కురువంశాన్ని కాపాడటానికి ఆమె పడిన తపన అజరామరం. సామ్రాజ్యాన్ని శాసించే స్థాయికి ఎదిగి తన బాధ్యత తీరిందని గ్రహించి చివరకు ప్రశాంతమైన తపస్సుతో నిష్క్రమించిన ధన్యజీవి సత్యవతి. ఆ మత్స్యగంధి గాథ మహాభారత చరిత్రలో ఒక అల్లుపెరిగని మలుపు. మహాభారతం అనే మహాకావ్యాన్ని మలుపు తిప్పిన మహామాత నిర్యాణం, శివ సాయుధ్యంతో ముగిసిన ఆమె ప్రయాణం కురువంశ చరిత్రలో ఒక మహా నిష్క్రమణం. మహామాత సత్యవతి దివ్య ప్రస్థానంతో కురు సామ్రాజ్యంలో ఒక శకం ముగిసింది. మహాభారత కథాగమనంలో ఒక మహా అధ్యాయం సమాప్తమయ్యింది.